శ్రీగురుభ్యో నమ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ 95వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా వందే శివం శంకరం స్తుతి. వందే సర్వజగద్విహారమతులం వందేంథగధ్వంసినం వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం వందే క్రూరభుజంగభూషణధరం వందే శివం చిన్మయం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సర్వజగద్విహారం అతులం వందేంథగధ్వంసినం వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం వందే క్రూరభుజంగభూషణధరం వందే శివం చిన్మయం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సర్వజగద్విహారం అతులం వందే. జగత్తంతా విహరిస్తుంటాడు, ఆయనకు సాటి ఎవరున్నారు? వందే అంధకధ్వంసనం, అంధకాధ్వంసించారు స్వామి. ఉజ్జయిని నగరాన్ని పట్టి పీడుస్తున్న ఒక రాక్షసుడు అంధకాసురుడు, వాడిని నశింపజేశాడు మహాకాళ స్వరూపంలో. ఆయనే మహాకాళేశ్వరుడు, ద్వాదశ జ్యోతిర్లింగాల ఒకరు. విశేషం ఏంటంటే అక్కడే మహాకాళీ స్వరూపిణి ఉజ్జయిని మహాకాళి, అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవారు. అలాంటి విశేషమైన క్షేత్రం ఉజ్జయిని. అవంతిగా నగరం ఉంటారు ఉజ్జయిని క్షేత్రం. వందే దేవశిఖామణిం, దేవతలందరికీ ఆయన చూడముడి అంటువాడు. శశినిభం, చంద్రుడిలా ఆహ్లాదకరమైన కాంతి కలిగినవాడు. వందే హరేర్వల్లభం, హరేహ వల్లభం, శ్రీహరికి మిత్రుడు. వందే క్రూరభుజంగభూషణధరం, క్రూరములైన సర్పాల యొక్క క్రూరత్వాన్ని పోగొట్టి అలంకారాలుగా తీసుకునేవాడు. వందే శివం చిన్మయం, చిత్ మయ, చిత్ అంటే జ్ఞానం, మయ అంటే నిండినవాడు, జ్ఞానంతో నిండినవాడు. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం, భక్తజనులకు ఆశ్రయం ఇచ్చాడు ఆయన, శివుడు శంకరుడు. 95వ లహరి. అతి మృదులౌ మమ శరణౌ అతి కఠినం తే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీద్ గిరౌ తథా వేషః. అతి మృదులౌ మమ శరణౌ అతి కఠినం తే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీత్ గిరౌ తథా వేషః. భవానీశ, పార్వతీనాథ, మమ చరణౌ, నా పాదాలు అతి మృదులు, మృదువుగా ఉంటాయి. కారణం మీ చుట్టూ తిరుగుతుంటాయి, ప్రదర్శన చేస్తుంటాయి, అంటే మృదువైనవి. అంతేకాదు తే మనః, నీ యొక్క మనస్సు అతి కఠినం, చాలా కఠినంగా ఉంటుంది. ఇతి అని విచికిత్సాం, సందేహాన్ని, సంత్యజ విడిచిపెట్టు స్వామి. ఇక్కడ ఇంకో అర్థం ఏంటంటే ఆయన అనుకుంటున్నారట, భక్తుడు అంటున్నాడు, స్వామి నీ పాదాలు అతి సుకుమారములు, నా మనస్సు కఠినం, అంటే నీ పాదాలు నా మనసులో ఉండవా, నా మనసులో మీ ఆ పాదాలను పెట్టరా, అది ఇక్కడ అర్థం. ఇది విచికిత్సాం సంత్యజ, ఆ సందేహాన్ని విడిచిపెట్టండి స్వామి. కారణం ఏమిటి? గిరౌ, కఠినమైన కైలాసగిరిపై, తథా ఆవేశ, అలా నివసించడం, కథమాసిత్, ఎలా సంభవించింది? కఠినమైన కైలాసగిరిపై, ఆ రాళ్లపై, రాళ్లపై తిరుగుతున్నారే మీ పాదాలు, మరి అంత కఠినంగా ఉన్న రాళ్లపైన సంచరించే మీ పాదాలు నా మనస్సుపై పెట్టకూడదా? ఓ పార్వతీపతి శివ, నా పాదములు అత్యంత మృదురములు, నీ మనస్సు అత్యంత కఠినం, అందు ఎలా నివసిస్తాను అంటారా మీరు? ఆ సందేహం విడిచిపెట్టండి. కారణం ఏంటి? కఠినమైన కైలాస పర్వతం మీద మీరు సంచరిస్తుంటారు, మీకు ఎలా నివాసం అయింది? అది రాళ్లతో నిండిపోయింది కదా, కఠినమైంది, మరి ఎలా నివసిస్తున్నారు అక్కడ? అంచేత దయచేసి మీ పాదాలను నా మనస్సులో ఉంచండి.
నా మనసును పవిత్రం చేయండి స్వామి. అతి మృదులౌ మమ చరణౌ అతి కఠినం తే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీత్ గిరౌ తథావేశ. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.